నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా ఎప్పటికీ. వచ్చిందండి వయ్యారి. నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా. ఫ్లాష్ బ్యాక్. నేను ఒక చిన్న కథ చెప్పి నేను ఇంటర్వ్యూ డెఫినెట్ గా చెప్పాలి కదా. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. ఒక పెద్ద అడవి ఉంది. అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. వ్యక్తిగత విమర్శలు ఏవి నేను ఎప్పుడు చేయలేదు, చేయని మళ్ళీ చెప్తున్నాను. వైసీపీ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు నటి శ్యామల. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కొంచెం భయంగా ఉంది. తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. ఆ రెండు జంతువులు ఎవరు? గుంటనక్క, ముసలి తోడేలు. మనకి మళ్ళీ కొత్త జంతువులు ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడు, తాట తీస్తాం ఇంకోసారి అడిగేవాడు. వంగా గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది. కొంచెం ప్రయత్నం ఏమిటంటే ఒక భారీ మెజారిటీ కోసం 70,000 ఓట్ల మెజారిటీతోనే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు అధ్యక్షుల వారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఓడించాలి అని చెప్పి కసిగా అందరూ అక్కడ సర్వశక్తులు వడ్డారు. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. నాకు పెట్టి అడ్రస్ పెట్టి, ఫాస్ట్ పెట్టి అడ్రస్. నువ్వు నాకు అర్థంగా అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. ఇప్పుడు మళ్ళీ ప్రకృతి వనంలా మారిపోయిందంటారు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రకృతి వనంలాగే ఉంది. వచ్చిండే సైంటిస్ట్ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఆ పచ్చదనాన్ని అలా కాపాడుకుంటూ. ముఖ్యమంత్రి జగన్ నర్సాపురం పర్యటన వేళ చెట్లు తొలగించారు. ఎన్నో ఏళ్లుగా నీడ అందిస్తున్న చెట్లను పురపాలక సిబ్బంది నరికేశారు. రే రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. మళ్ళీ సింహమే రాజు అవ్వబోతోంది. ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేశారు. కార్మిక కిరణం కరిగిపోయింది, పేదల ఆశాజ్యోతి ఆరిపోయింది, శోకతప్త హృదయంలో రాష్ట్రం తడిసిపోయింది. గిలాస్ గుర్తు మీద గుద్దుడు గుద్దుతా సప్పుడికే ఫ్యాన్ వచ్చి కింద పడ్డది. ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. ఏ రాలే. గుంటనక్క, ముసలి తోడేలు అంటివి కదరా. నేను సింహం అనగానే మీరు జగన్ గారు అన్నారు. అలా మీరు నేను గుంటనక్క తోడేలు అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు. నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ అను. గుంటనక్క తోడేలు అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారో మీ నవ్వే సమాధానం. లేసానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. పిఠాపురంలో వంగా గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది. ఎప్పుడు ముందుగా గెలిచినటువంటి పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కడుపు మంట లైట్ గా. సింహమే రాజు అవ్వబోతోంది. నేను సింహం అంటున్నాబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. కూటమి అన్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేశారు. బీజేపీ పెద్దన్న ఆయన ఫోటో లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈ స్థాయిలో విజయం సాధించడానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. మా అన్నను మింగబెట్టేదానికే వచ్చినట్టున్నావు నువ్వా? కొంతమందికి లెగ్ ఉంటుంది, కొంతమందికి ట్యాంగులో ఉంటుంది, దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? ఐరన్. షీస్ ఐరన్ లేడీ. ఇప్పుడు రాబోయే 2024లో వారాహి యాత్ర కావచ్చు, యువగలం యాత్ర కావచ్చు, వీటి ప్రభావం ఎలా ఉండబోతుంది? బొచ్చు బీకరా ఏం ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ఇప్పుడు వరకు కూడా ప్రతి ఒక్కరు రగిలిపోతున్న అంశం జనసేన. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి నేను మాట్లాడలేదు. ఫ్లాష్ బ్యాక్. నేను ఒకటే అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ని, నీకు పుట్టిన కొడుకుల్ని వీడు నా కొడుకు అని మీడియా ముందుకు వచ్చి చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉందా? కళ్యాణ్ గారి కుటుంబం గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళ కూతురు గురించి నేను మాట్లాడలేదు. ఆ రోజు వాడికి ఒక కూతురు ఉంది పవన్ కళ్యాణ్ కి. ఆగండి, ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? సాటి మనిషిని విషించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. మళ్ళీ కుటుంబం పర్సనల్ మీదకి వెళ్తున్నాం. నిన్న రాత్రి ఏం జరిగిందండి? మేము వచ్చిన రోజున మటుకు నీకు తాట తీసి కింద కూర్చోబెడతాం. బోరుగడ్డ అనిల్ పాత్ర ఏంటి ఇప్పుడు? బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు.
నరకేస్తారు. దత్తపుత్రుడు అడిగి డబ్బులు రాలా? ఇంకోసారి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను రోయ్. లైవ్ లో వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శలు చాలా చేశాం. వాళ్ళకి అడుగు ముందుకు వచ్చి ఆఫీస్ దగ్గర పెట్టారు టీడీపీ జనసేన వాళ్ళు. చంపుతా అంటారు. అటాక్ లాంటివి ఏమైనా చేస్తారా మాస్టర్? వచ్చారు, ఇంటికి వచ్చి డోర్లు దన్నారు, మేము మందు వేసుకొని పడుకున్నాం. నేను మర్చిపోం, గుర్తుపెట్టుకుంటాం. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుందాం సార్. నువ్వు నా బామర్ది వెంటరా జోకులు వేయడానికి. 21 out of 21 సీట్స్ వచ్చినాయి జనసేనకి. అవును. 21 out of 21 అంటే 100% హీ వన్. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? అందుకే కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి మంచి చేయాలని, ఆ మంచిలో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కొడక నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా, ఆ మంచిలో మేము కూడా ఉండాలని అది అవదమ్మా అని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. కాదు ఏంటి ఇంత ఫైర్ బ్రాండ్ గా ఉన్న బోరగడ్డ అనిల్ అదొక రకమైన వేదాంతం. కొడుతున్నారమ్మా, రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్తా. కింద పని చెప్తా. మళ్ళీ మెట్లు 1 minute ఆశీర్వదించండి మావయ్య.